ఇక నిన్ననైతే అసెంబ్లీలోనైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బైకాట్ చేసుకుని అయితే బయటకు వచ్చారు. ఏందోనైతే ఒకసారి చూద్దాం. మరి ఇగో బైకాట్ తో బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్, పాలమూరు రంగారెడ్డి నది జలాలపై చర్చకు దూరం. చూసిరా, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీకి పోయి మేము ఇచ్చేస్తాము అజ్జేస్తాము అని మాట్లాడుతున్నారు కదా. నిన్న వీళ్ళందరూ వీళ్ళ బైకాట్ చేసుకొని బయటకు వచ్చారు. వాళ్ళ కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడతాడా జలాల పైన అంటే ఆయనే అసెంబ్లీకి ఇట్లా ఒక రోజు సయ్య నచ్చిండు, 2 నిమిషాలు కూడా లేకుండా ఆయన వేయండు. మరి హరీష్ రావును పంపించారు. ఇక హరీష్ రావు ఏం మాట్లాడతాడు అంటే ఆయన మైకు దొరకగానే జాలిగా వీళ్ళు చేసిన దాని మీద మాట్లాడకుండా ఆడ ఏదో కొత్తది తీసుకొచ్చి రేవంత్ రెడ్డి మీద తిట్టే ప్రయత్నం చేస్తుర్రు. అసెంబ్లీలో రోజు జరిగేది అదే జరుగుతుంది కదా. అంటే వీళ్ళంతలో వీళ్ళే బైకాట్ చేసుకొని బయటకు వస్తారు. ఆడ రేవంత్ రెడ్డి వీళ్ళ మైకాట్ చేసిరు అంటే మైక్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? సమస్యల మీద మాట్లాడుర్రి అంటే మీరు చేసిన దాని మీద మాట్లాడుర్రి అంటే వీళ్ళు మాట్లాడతలేరు. కొత్త దుకాణం ముందర తీసుకొచ్చి పెడుతురు. వీళ్ళందరూ వీళ్ళనే చేసుకొని బయటకత్తురు. జవాబు ఇవ్వలేకనే పారిపోయారంటూ కాంగ్రెస్ విమర్శలు. కరెక్టే కదా, మీ దగ్గర సమాధానం చెప్పడానికి సమాధానం లేకనే మీరు బైకాట్ చేసుకొని మీరు బయటకత్తుర్రు. ఏమనంటే అసెంబ్లీ 15 రోజులు నిర్వహించాలి, అది చేయాలని చెప్తుర్రు. కనీసం 15 రోజులు కాదు, మీరు ఒక్క రోజుగా మీరు అసెంబ్లీలో తట్టుకుంటలేరు. 15 రోజులు నిర్వహిస్తే మీరేం తట్టుకుంటారు? చేసిన తప్పులు ఒప్పుకునే ధైర్యం వారికి లేదంటూ మంత్రులు మందిపాటు. మీరు చేసిన తప్పులు మీరు చేసిన ప్రజలు చెప్పుకొని మీరు ఏం చేసిరనేది ప్రజలు చెప్పుర్రు అంటే మీరు చెప్పని శాత కాకనే మీ తప్పులు ఏడ బయట పడతాయని చెప్పి బయట కత్తురు. మొత్తం మీదనైతే ఇక ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం ఇక ఈయనతోనే అయితే అని చెప్పి హరీష్ రావును ముందటేస్తే హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డిని తట్టుకోలేక సపరేట్గా పారిపోతుండు. ఇట్లా అంటారు. బయటనైతే మొత్తం చెడు కూడా ఆడతాం, ఇది ఆడతాం, అది ఆడుతున్నారు అంటున్నారు. కానీ మీరు ఏది కూడా ఆడరు, మీతో ఏది కూడా కాదు. మీరు కరెక్ట్, మీరు చేసిందే మీరు కరెక్ట్ చెప్పుర్రి. మీ మైక్ ఎవరు కడిగేస్తాడు? ఎందుకు కడిగేస్తారు మీ మైకులు? మీరు చేసిన సమాధానం చెప్పుకోలేకనే మీ అంతలో మీరే బైకాట్ చేసుకొని మీరు బయటకు వచ్చి మమ్మల్ని అజ్జెత్తురు అని చెప్తుర్రు. గిట్లా చేస్తుర్రు. మొత్తం వీళ్ళు చేసేది అప్పటి నుంచి ఇప్పటిదాకా గిదే పని. ఇక మళ్ళా బయటకు వచ్చి శుద్ధ మాటలు చెప్తుర్రు వీళ్ళు. వీళ్ళ సంగతి గిట్లున్నది. వీళ్ళు 15 రోజులు కాదు 10 గంటలు కరెక్ట్ ఉంటే వీళ్ళని చెడు కూడా ఆడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అయితే.